హలో అండి అందరికీ ఈవినింగ్ స్నాక్గా పిల్లలకు ఇలా బన్ ఆమ్లెట్ చేసి ఇవ్వండి. చాలా బాగా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అయితే ఒక్కసారి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ముందైతే ఒక గిన్నెలో ఒక ఎగ్ అయితే పలగొట్టుకున్నానండి. దాన్ని అయితే బాగా బీట్ చేసుకోవాలి. బీటర్ లేదు అందుకే నేనైతే ఫోర్క్తో చేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. చాలా తక్కువ వేసుకున్నానండి. ఇది మా బాబు కోసము. చూడండి తానే కలుపుతున్నాడు, నేనే చేసుకుంటానని. అలా కలుపుకున్న తర్వాత కొంచెం చిన్న ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీరని అయితే వేసుకున్నాను. అవి కూడా వేసుకున్న తర్వాత వాటిని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని అయితే పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి చిన్న మనం ఫ్రై ప్యాన్ ఉంటుంది కదండి, పోపు పెట్టుకునేది, అందులో అయితే వేసుకోవాలి. ఆయిల్ పోసుకొని అంతే అండి. ఈ ఎగ్గును అయితే అందులో పోసేసుకోవాలి. చాలా సింపుల్ అండి. బాగా పలచగా వేసుకోకూడదండి. ఇది బన్ను దోశ కదా, మెల్లమెల్లగా పక్కలకు తీసేసుకుంటూ కలుపుకోవాలి. ఒక పక్క ఉడికిన తర్వాత దీన్ని అయితే ఇంకో సైడ్ తీసుకోవాలండి. అంతే అండి. సరిగా చేయనివ్వలేదండి మా పిల్లలు, పక్కకే ఉన్నారు, ఏడుస్తున్నారు. అందుకే కొంచెం అటు ఇటు అయింది, కానీ చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇలా సూపర్ టేస్టీ ఉంటుంది. చూడండి మళ్ళీ ఇంకో వైపుకి అయితే తిప్పి కాల్చుకోండి. అయినా కానీ చాలా బాగా వచ్చిందండి ఆమ్లెట్ అయితే. చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి. ఇదైతే తప్పకుండా మీ పిల్లలకైతే చేసి ఇవ్వండి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ తినని వాళ్ళు, ఆమ్లెట్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి ఇవ్వండి. సూపర్ యమ్మీగా ఉంటుందండి. ఓకే అండి, బాయ్.